ఏమ్మా ఏం పేరు? వెంకటలక్ష్మి. ఏం పని చేస్తారమ్మా? ఏం పని అంటే ఇంకా అదో ఏదో పని చేసుకుంటాం. ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ చెత్తగా ఉంది. ఏమైందమ్మా? ఏమైందంటే ఆయన చెప్పిన ఏం చేస్తుండు? ఏమైనా చేస్తుండా? ఎందుకు బస్ ఫ్రీ మంచిగా? 4,000 పింఛనానే 2,000. బస్ ఫ్రీ మంచి లేదా? ఏం బాగలేదు. ఎందుకు అందరూ మంచిగా ఉంది మంచిగా ఉందని ఏదో కొత్త మురిపం అన్నట్టుగా కొత్త మురిపాన వేసిరు కానీ నెత్తిన చేతులు పెట్టిండు. అందరికి నెత్తిన చేతులు పెట్టిండు. ఇప్పుడు హాయిగా ఉంటాడు. ఉంటుండ్రు పోతే పోయారంటే ఇప్పుడు అది పోయేది కాదు కదా. 5 సంవత్సరాలు ఏలాలి కదా. దానికోసం జనాలు బిగబట్టి ఉంటారు తప్ప కేసీఆర్ అల్లగా ఈనాన్ని తీసుకొచ్చినా వస్తాడు ఈసారి. ఎందుకను ఆయన చేసిన మంచి పనులు. ఇప్పుడు ఏం చేసిండమ్మా మంచి పనులు? మంచి పనులు అంటే ఇప్పుడు అక్కడ కాళేశ్వరం కాడ అట్లున్నది, అది కట్టిండా. ఇప్పుడు ఉప్పల్ రింగ్ రోడ్ ఎట్టుండే మనుషులు దాటడానికి ఆడ ఎంత బాగా చేసిండు. అవన్నీ మంచి పనులు చాలా చేసిండు కేసీఆర్. ఒక్కడు కాదు, కేసీఆర్ ఏం చేయాలి మొత్తం దోచుకు తినడు కూడా అంటున్నారు. దోచుకు తినడు ఏమున్నది, ఆయన అన్ని చేసిండు కదా. ఎవరైనా కూడా ఎంత పెట్టుబడి పెట్టింది పెట్టుబడి చూసుకుంటూ జనాలు చూసుకుంటూ అన్ని చూసుకోవాలి. నువ్వు ఒకవైపే కాంగ్రెస్ నడితే మరి అన్ని వైపులు ఎవరు చూడాలి, జనాలు ఎవరు కాపాడాలి. మరి నువ్వు అన్న మాట నిలబెట్టుకోవైతే మరి ఏం నిలబెట్టుకున్నట్టు? నువ్వు ఏం నిలబెట్టుకోలేదు కాబట్టి కేసీఆర్ మంచి పనులు చేసిండు. ఆయనకి ఏం డోకలేదు, ఆయన ఏం అన్యాయం చేయలేదు. అన్ని చేసేటి అన్ని ఎక్కడెక్కడ నీళ్లు చెరువులు నీళ్లు ఆగగట్టిండు. వాళ్ళకు చెరువు కాడ ఉన్న ఇల్లు లేపి కూడా వేరే కాడ ఇల్లు వేసి వాళ్ళకి సాయం చేసి అన్ని చేసిండు. అన్ని మంచి పనులు చేసిండు. ఒక్కటి చెడ్డ పని చేసిన అయితే లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి ఎమ్మడి పడ్డాడు ఫస్ట్ నుంచి. వాడు అట్ట ఇట్ట అని రేసాలు ఎక్కించి వాడు ఆ పని చేసిండు ఈ పని చేసిండు నేను ఎప్పుడు సీఎం కావాలని అది ఆయన డోంగడాంగ చేసి గెలిచాడు తప్ప మంచి నీతిగా అయితే గెలవాడు. ఎమ్మెల్యే మంచి చేసిందమ్మా పనులు. మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇప్పుడు ఏది వాళ్ళు చేసేది ఏది పైనే మంచిగా లేదా? ఇక వీళ్ళు చేసేది ఏముంది? వాళ్ళు చేస్తున్నారుగా. ఏం చేస్తారు? ఏం చేయట్లేదు. ఒక్క అభివృద్ధి కూడా కాలేదా కాంగ్రెస్ వచ్చి? ఏం అభివృద్ధి అయింది? ఏమన్నా కనబడుతుందా? అంతే. ఇప్పుడు పాత ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లా ఉండే? పాత ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కేసీఆర్ గెలిచిండు. కేసీఆర్ జనాలకు అందరికి ఇట్లా చేయాలంటాడు. ఒక్కొక్కడు ఉంటాడు, చెడగొట్టేటోడు ఉంటాడు, బాగా చేయకుండా తింటోడు ఉంటాడు. దానివల్ల చెడ్డ పేరు తప్ప అందరికి ఇచ్చేది ఇస్తాడు కానీ మధ్యన చేసేది చూడరు. కానీ ఈయనకు చేసేటోళ్ళ దగ్గరికే మధ్యన చేసేటోళ్ళ దగ్గరికి అన్ని ఎరుకున్న సీఎం ఈయనే. ఆయన కొన్ని ఎరకలేని కొన్ని ఇదిగా రైతు బంధువులల్లా 10 ఎకరాలు ఉన్నోనికి ఇచ్చుడు, గది ఇచ్చుడు గిది ఇచ్చుడు వల్ల ఒక్క దాంట్లోనే కొద్దిగా పేలైంది తప్ప అన్ని మంచి పనులే చేసాడు. ఇప్పుడు తొర్రూరు అప్పుడు గ్రామ పంచాయతీ ఉండేగా, ఏ ఎమ్మెల్యే వచ్చినప్పుడు మున్సిపాలిటీ అయింది? ఏ ఎమ్మెల్యే వచ్చినప్పుడా? తొర్రూరు మున్సిపాలిటీ అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కదా మున్సిపాలిటీ అయింది. అంతకుముందు సర్పంచ్గానే ఉన్నది. ఇప్పుడు ఎవరిని గెలిపించుకుంటారు మీరు? ఎవరిని గెలిపించుకుంటారు అంటే జనాలు పిచ్చి జనాలు అన్ని అర్థం చేసుకొని మనకి ఎవరైతే లాభం చేస్తారో అనేది ఆలోచించుకొని ఎత్తే ఆ జనాలకు మంచి జరుగుతుంది. ఈ 4 పైసలకు చూసుకొని వేసుకుంటే మనకే నష్టం జరుగుతుంది.